రుద్రాని ధాన్యలక్ష్మితో అందరితో అయితే ఇలా అంటూ ఉంటుంది. ఈ పాటికే రాహుల్, అప్పుకి, కళ్యాణ్‌కి పెళ్లి అయిపోయే ఉంటుంది. వాళ్ళిద్దరూ అసలే మనసు పడ్డారు కదా! ఇక లేచిపోయి తనకి నచ్చిన వాడిని పెళ్లి చేసుకుని వస్తుంది ఏమో ఈ కనకం. కనకం నిజంగా మంచి ప్లానే ఏసింది. ఈ కుటుంబంలో మనుషుల్ని ఎవరిని తక్కువ అంచనా ఏయకూడదు. ఈ కుటుంబం ఉందే మాయదారి కుటుంబం. ఎలాంటిది అంటే కావ్యని నెమ్మదిగా పెద్ద కోడల్ని చేసింది. స్వప్నని రాహుల్‌కి అంటేసింది. ఇప్పుడు మూడోదాన్ని కూడా దుగ్గరాల కుటుంబంకి కోడల్ని చేసేస్తే ఇక దుగ్గరాల వంశాన్ని తన చేతిలో పెట్టుకోవచ్చని ప్లాన్ చేశారు అని చెప్పి రుద్రాని అయితే నానా మాటలు అంటూ ఉంటుంది. ఆ మాటలకి ఒక్కసారిగా కళ్యాణ్ అయితే స్టాప్ ఇట్ అని గట్టిగా అరుస్తూ ఉంటాడు. ఇక కనకం అయితే ఆ మాటలకి ఏడుస్తూ ఉంటుంది. ధాన్యలక్ష్మి వాళ్ళందరూ అయితే బాధపడుతూ అలా చూస్తూ ఉంటారు. ఇక ధాన్యలక్ష్మి అయితే భయపడుతూ ఉంటుంది. ఏంటి రుద్రాని చెప్పింది నిజమా ఏంటి అనేది అనుకుంటూ ఉంటుంది. అదే టైంలో కళ్యాణ్ గట్టిగా స్టాప్ ఇట్ అని గట్టిగా అరుస్తూ ఉంటాడు. అలా అరవగానే అందరూ షాక్ అవుతూ ఉంటారు. కళ్యాణ్ ఏంటి ఇక్కడున్నాడు, మరి అప్పు ఎక్కడుంది అని అయితే షాక్ అవుతూ ఉంటారు. ఇక అలా అందరూ కళ్యాణ్ కాసి అయితే చూస్తూ ఉండిపోతూ ఉంటారు. ఇక రాజు కూడా కళ్యాణ్ కాసి చూసి ఏంటి వీడెక్కడుంటే మరి అప్పుని ఎవరు తీసుకెళ్లారు అని అయితే షాక్ అవుతూ ఉంటారు అందరూ.